వర్షాకాలం మొదలైతే చాలు డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్స్ వంటి సీజనల్ వ్యాధులు వేగంగా విజృంభిస్తాయి. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు దాడి చేస్తూ ఉంటాయి. దీంతో విష జ్వరాల బారిన పడి హాస్పిటల్ ముందు క్యూ కడుతూ ఉంటారు పేషెంట్స్. మరి వర్షాకాలంలో వచ్చే ఈ విష జ్వరాల నుంచి ఎలా బయటపడాలి? డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి విషయాలపై ఫీవర్ హాస్పిటల్ సీనియర్ డాక్టర్ సూర్యనారాయణతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. వర్షాకాలంలో విష జ్వరాలు పంజా విసురుతూ ఉంటాయి. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి ఈ వర్షాకాలంలో ఇటువంటి విష జ్వరాలు రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఈ వ్యాధి అంటే ఈ జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి? తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ నేను ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో పాటు ఫీవర్ హాస్పిటల్ సీనియర్ డాక్టర్ సూర్యనారాయణ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అంటే వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది కూడా హాస్పిటళ్లలో ఈ వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటారు. సో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఎందుకు సార్ ఈ వర్షాకాలంలో ఇవి ఎక్కువగా ప్రబలుతుంటాయి? రీజన్ ఏంటి? నమస్తే అండి, నేను డాక్టర్ సూర్యనారాయణ, వర్కింగ్ ఇన్ ఫీవర్ హాస్పిటల్. దీన్ని మాన్సూన్ సీజన్ అంటారు. మామూలుగా మాన్సూన్ సీజన్లో వెక్టర్ బార్న్ డిసీజెస్, వాటర్ బార్న్ డిసీజ్ అని రెండు రకాలుగా ఉంటాయి. వెక్టర్ బార్న్ అంటే త్రూ ద మస్కిటోస్ ద్వారా వ్యాప్తి చెందే వాటిని వెక్టర్ బార్న్ అంటారు. కామన్గా మనం చూసేదంటే డెంగ్యూ ఫీవర్ కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ కామన్గా వస్తుంటాయి ఈ సీజన్లో. ఓకే, నెక్స్ట్ వాటర్ బార్న్ డిసీజెస్ టైఫాయిడ్, గ్యాస్ట్రైటిస్, ఇటువంటి డిసీజెస్ వాటర్ కంటామినేషన్ ద్వారా కానీ, ఫుడ్ కంటామినేషన్ ద్వారా కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. మనం ఇప్పుడు వెక్టర్ బార్న్ డిసీజెస్ తీసుకుంటే కామన్గా మనం చూస్తున్న డిసీజెస్ డెంగ్యూ ఫీవర్ ఉంటాయండి. డెంగ్యూ ఫీవర్లో ఆ డెంగ్యూ ఫీవర్ అనేది మస్కిటో ద్వారా వస్తుంది. మస్కిటో అంటే ఏడిస్ ఈజిప్టికస్ అనే ఒక దోమ ద్వారా మనకి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అది ఈ దోమలు అనేవి కామన్గా డే టైం బైట్ చేస్తుంటాయండి. డే టైం బైట్ చేసి ఆ వైరస్ వ్యాప్తి చెంది ఆ బ్లడ్లోకి వెళ్ళి దాని సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. కామన్గా మస్కిటో బైట్ అయిన ఒక 3 days నుంచి 1 week వరకు దాని సిమ్టమ్స్ బయటపడే అవకాశం ఉంటుంది. అంటే దోమ కుట్టంగానే మనకి సిమ్టమ్స్ రావు, దానికి ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ అని ఉంటుంది. ఆ ఇంక్యుబేషన్ పీరియడ్లో ఈ లోపల డిసీజ్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మనకి సిమ్టమ్స్ వస్తాయి. సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫీవర్ మామూలుగా స్టార్ట్ అవుతుంది, హై గ్రేడ్ టెంపరేచర్ ఉంటుందండి, బాడీ పెయిన్స్ ఉంటాయి, ఆర్థరైటిస్ అంటారు అంటే కీళ్ళ నొప్పులు ఉంటాయి, సివియర్ మయాలజీ అంటారు అంటే దీన్ని ఇండైరెక్ట్గా మనం బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటాం. అంటే అంత సివియర్ పెయిన్స్, ఆర్థరైటిస్, ఫీవరు, బాడీ మీద ర్యాష్, చిన్న చిన్న రెడ్ మచ్చల్లాగా చుక్కల్లాగా ర్యాష్, ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయండి. ఒకసారి హెడ్ఏక్, సివియర్ హెడ్ఏక్, వామిటింగ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది లక్షణాలు. ఓకే, సో ఇప్పుడు మీరు 2 రకాలుగా ఈ వైరల్ ఫీవర్స్ వస్తాయని చెప్పారు కదా సార్, అంటే దేని వల్ల ఎక్కువగా డేంజరస్ ఉంటుంది? ఎటువంటి అంటే సాధారణ జ్వరాలు, ఈ వైరల్ ఫీవర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు చెప్పినటువంటి మీరు 2 రకాల జ్వరాలలో ఏవి డేంజరస్ అని చెప్పారు? ఇప్పుడు జ్వరాలు అనేవి మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, డెంగ్యూ ఫీవర్ కావచ్చు, డిఫరెంట్ రకాల జ్వరాలు ఉంటాయండి. ఒక్కొక్క జ్వరానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. కామన్గా మస్కిటో బైట్స్ ద్వారా వచ్చే జ్వరాలు మలేరియా కానీ, డెంగ్యూ ఫీవర్ కానీ దాని సివియారిటీని బట్టి మనం ఇది ఉంటుంది డెసిషన్ మేకింగ్ కూడా. సపోజ్ ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ ఉంది అనుకోండి, ఫీవర్తో పాటు ఒకసారి మన బ్లడ్ టెస్ట్ చేస్తే మనకి కన్ఫర్మ్ అవుతుంది ఇది డెంగ్యూవా కాదా అనేది తెలుస్తుంది. అందులో సిబి పెన్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది ఒకటి చేస్తాం. దాంట్లో డెంగ్యూ ఫీవర్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, దాంట్లో ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది, WBC కౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది. మామూలుగా మనకి ప్లేట్లెట్స్ కౌంట్ అనేది 150,000 నుంచి 4,50,000 వరకు ఉంటాయి. ఇది నార్మల్ వాల్యూస్. సపోజ్ ఈ డెంగ్యూ ఫీవర్లో క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే ఆ ప్లేట్లెట్ రక్త కణాలు, తెల్ల రక్త కణాలు తగ్గే అవకాశం ఉంటుంది. మామూలుగా ఆ ఫీవర్ సివియారిటీని బట్టి ఆ లక్షణాలు ఎక్కువ బయట ఉంటుంది. ఫీవర్ తగ్గిన, డెంగ్యూ ఫీవర్ తగ్గిన 2-3 రోజుల వరకు కూడా ఈ తెల్ల రక్త కణాలు అనేవి తగ్గుతూ ఉంటాయి. సో దాని గురించి అంత భయపడొద్దండి. 20-30 వేల వరకున్నా పెద్ద భయపడేది ఉండదు. అంటిల్ అన్లెస్ మనకు బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ ఏం లేకపోతే మనం వరేది ఏం లేదు. దానికి కావాల్సిన ట్రీట్మెంట్, అన్ని రకాల ట్రీట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి. మేము అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఎప్పుడు కేసు వచ్చినా అన్ని రెడీ చేసుకుని ఉన్నాం ఇక్కడ. చూడొచ్చు, వర్షాకాలంలో దోమకాటుకు గురైతే కనుక ఇటువంటి డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి దోమకాటుకు గురి కాకుండా ఉండడము,
దీంతో పాటు ఫుడ్ వాటర్ కంటామినేషన్ కాకుండా ఉండడము వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో ఇటువంటి అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.